నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయి? ఈ వీడియో స్టార్ట్ చేసే ముందట నాగార్జున గారు మన సీను 65 ఛానల్ గురించి ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారు? ఎట్లా చెప్తారు? హలో, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ టు సీను 65 రివ్యూస్ ఛానల్. అప్పట్లో సీను 65 అఫీషియల్ పోయినా మళ్ళీ ఈ ఛానల్ పెట్టినా కానీ ఇప్పటి వరకు 4,31,63,777 వ్యూస్తో దడిదల్లాడిస్తున్నాడు. సూపర్ సీను 65. ఓకే, ఉంటా. ఎస్, చాలా మంచిగా అనిపించింది అబ్బా. నేను ఇంతకుముందే చెక్ చేసుకున్నా. 4,63,63,777 వ్యూస్ ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఉన్నాయి. అండ్ ఇప్పటికీ పెరిగే ఉండొచ్చు, అబౌట్లో ఉంటుంది, చూడొచ్చు. సూపర్ ఆసమ్. అస్సాం పోయిన ఛానల్ని కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేస్తే ఈ రేంజ్లో ఉందంటే ఆ పాత కౌంట్ అంతా లెక్కేసుకుంటే తగ్గేదిలే, ఇక్కడ గడ్డముళ్ళే. ఓకే, ఇది మ్యాటర్. సరే, నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయంటే ఇక్కడ మెయిన్గా ఉన్న పాయింట్సే చెప్తా. యాక్చువల్లీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, షూటింగ్లో అక్కడ జరుగుతుంది. ఆయన ఏ పాయింట్స్ టచ్ చేస్తారో తెలుసు, అండ్ ఏ పాయింట్స్ అడుగుతున్నారు, అండ్ ఈరోజు రాబోతున్న క్వశ్చన్స్ ఏంటి. చాలామంది మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు, మనం మాట అంటే మాటే ఆడ మోగిపోద్ది అంతే. ఇక్కడ మనం చెప్పింది అక్కడ మోగుతుంది, అది తెలుసు. నిన్ననే వీడియో చేయాలి కానీ నిన్న చేయడానికి కుదరలేదు. యాక్చువల్గా దీని మీద వర్క్ చేసిన నేను, అందుకే నేను మీకు ప్రజెంట్ చేయలేకపోయినా. నేను వేరే పనితో ఉండడం వల్ల నైట్ రివ్యూ కూడా చేయలేకపోయినా, మార్నింగ్ పెట్టాల్సి వచ్చింది. రివ్యూ వీడియోస్ చూడడం వల్ల ఉంటే చూసే ప్రయత్నం చేయరు. మంచిగా ఉంటుంది, కామెడీ ఉంటుంది, గమ్మత్ ఉంటుంది. చలో, ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ఏంటంటే నాగార్జున గారు ఈరోజు అడిగేది మనకి ఫస్ట్ ప్రోమో, సెకండ్ ప్రోమోలో వచ్చేది ఏంటి. ఎందుకంటే అందులోనే మంచి ఫైర్ ఉన్నాయి వస్తాయి కాబట్టి అందులో ఏముండబోతున్నాయి. ఫస్ట్ ప్రేరణ గురించి గట్టిగా అడగబోతున్నాడు. ప్రేరణ అండ్ విష్ణు మధ్యలో జరిగిన టాపిక్ గురించి. అంటే క్యారెక్టర్లెస్ అనే పదం, నిన్నెవరైనా క్యారెక్టర్లెస్ అంటే నువ్వు తీసుకుంటావా? ఆటలో ఫైట్ కామన్, ఆటలో వేట కామన్, ఆటలో ఆట కామన్, అందులో పదాలు మాత్రం భరించడానికి లేదు. అంటే ఇట్లాంటి పదాలు మాట్లాడడానికి లేదని చెప్పి గట్టిగా క్లాస్ పీకపోతున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే పదాల గురించి వచ్చింది కాబట్టి నోరు జారితే కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేమనే సామెత ఈ వారంలో ఎవరు వాడిరు అని నాగార్జున గారు అడగబోతున్నారు. అడిగి అది ఎవరు వాడారు అంటే ఖచ్చితంగా అభయ వాడిండు. ప్రేరణకి చెప్తాడు, మాటలు జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే మనం కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకురాదనో శాస్త్రం ఉంటావు అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఆ మాట అనేది నువ్వే కదా, మరి నువ్వు చేసింది ఏంటి? అసలు నీతో పాటు నీ కంప్లీట్ క్లాన్కి ఇంత దారుణం జరిగిందంటే, కనీసం చీఫ్ అయ్యే అవకాశం రాలేదంటే నువ్వు మాట్లాడిన చీప్ లాంగ్వేజ్ అని గట్టిగా వార్నింగ్ ఇవ్వబోతున్నారు. అభయ్ టాపిక్ గట్టిగా డిస్కస్ జరగబోతుంది. ఈవెన్ రెడ్ కార్డ్ ఇచ్చి అభయ్ని ఎలిమినేట్ చేసినా చేయొచ్చు. ఎందుకంటే మొన్న లీస్ట్ బాటమ్ 2లో ఉన్న ఇద్దరిని నిలబెట్టి బిగ్ బాస్ ఒక చిన్న టాస్క్ లెక్క పెట్టి దండేసి దండం పెట్టరు అని చెప్పి శేఖర్ భాషని ఎలిమినేట్ చేసినట్టే ఈ వీకు బిగ్ బాస్ చరిత్రలో జరగని విధంగా రెడ్ కార్డ్ ఇచ్చి అభయ్ని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కోరుకున్న ఆట లేదు, ఎందుకంటే ఆట ఆడకుండా సైలెంట్గా కూర్చున్నాడు. లేదు, ఈ 3 రోజుల నుంచి ఓటింగ్ గట్టిగానే జరిగిందని అంటున్నారు. మరి అభయ్కి ఏదైనా జరిగితే చెప్పలేం, కానీ నాకు తెలిసినంత వరకు అయితే బిగ్ బాస్ చాలా సీరియస్గా ఉన్నారు. బిగ్ బాస్ టీం అంతా కూడా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే జీతాలు ఇచ్చినోడు మీదే జోకులు వేస్తే జీవితాలు తలకిందులు అయిపోతాయి అన్నట్టు కంటిన్యూగా ఏమంటారు, అది బుల్లింగ్ అంటారు, దాన్ని ఏమంటారు కదా, గెలికిఫైయింగ్ చేస్తాను అన్నట్టు కంటిన్యూగా. దానివల్ల వాళ్ళు బాగా హట్ అయ్యారట. ఈవెన్ కన్ఫెషన్ రూమ్కి తీసుకొని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. టీం మాట్లాడినట్టుగా ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ నిన్ననే చెప్పిన. టీం డైరెక్ట్గా అభయ్ తోటి, అంటే అభయ్ మీరు ఇలా చేస్తారు అవన్నీ కాదు, టీమే డైరెక్ట్ కూర్చుండి అభయ్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఉండు, లేదంటే పోగాని ఓకే బిగ్ బాస్ నాన్నకు ఈ రూల్స్ ఇట్నే ఉంటాయి, నీకు తెలిసి అగ్రిమెంట్ మీద సైన్ చేసి వచ్చినావు, నీకు ఇదంతా నచ్చకపోతే టాటా బై బై చెప్పి వెళ్ళిపోవచ్చు, గేట్లు ఓపెన్ చేస్తాం అన్నట్టుగానే మాట్లాడారు అనేది ఇన్ఫర్మేషన్. జస్ట్ ఇది కన్ఫర్మేషన్ కాదబ్బా, జస్ట్ ఇన్ఫర్మేషన్. డెక్సిమస్ మీడియాస్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. సో అదంతా పక్కన పెట్టుర్రి, లోపల ఏం జరిగిందని మనకు అనవసరం. ఇన్ హౌస్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈవెన్ టీం కూడా మాట్లాడుతూ ఉంటుంది కంటెస్టెంట్స్ తోటి అవసరాన్ని బట్టి. ఇప్పుడు నిఖిల్ లాంటి కంటెస్టెంట్కి బాగా పాజిటివిటీ ఉందనుకో, నిఖిల్కి చెప్తారు సోనియాతో దూరంగా ఉండబ్బా అని చెప్పేస్తారు. అట్లాంటివి ఉంటే చిన్న ఇన్పుట్స్ లేకపోతే ఇది మనకు ఫుటేజ్ ఇట్లా వెళ్ళిపోతుంది కదా. అట్లా కాకుండా కొంచెం హోల్డ్ ఆన్ చేసేటట్టుగా ఉంటుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే మనకి నాగార్జున గారు సెకండ్ అభయ్ గురించి బాగా డిస్కషన్ జరగబోతుంది. అండ్ అభయ్ని డైరెక్ట్గా ఇప్పుడు బిగ్ బాస్ అన్న మాటలన్నీ కూడా జోక్ అని చెప్పి అభయ్ అన్నాడు కదా. జోక్ చేస్తే ఏమైతే జోకే కదా, జస్ట్ జోకే చేసింది, జోకే కదా, అమర్యాదగా మాట్లాడావు అని చెప్పి మళ్ళీ బిగ్ బాస్ చెప్పింది. చాలా అమర్యాదగా, పద్ధతి లేకుండా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన మెయిన్ పర్సన్ ఎవరంటే ఓడిపోయిన క్లాన్ చీఫ్
అని చెప్పి మెన్షన్ చేసింది బిగ్ బాస్. అంత స్ట్రిక్ట్గా 2-3 సార్లు చెప్పిండంటే ఇంకా వాళ్ళు కన్ఫెషన్ రూమ్కి పిలుచుకొని చెప్పి ఆల్రెడీ మామూలుగా అందరినీ బయటకు వెళ్ళకూడదు అని చెప్పి నిలబెట్టి ఆ తర్వాత మళ్ళీ కూర్చొని చెప్పిండంటే ఇంత జరిగిందంటే అక్కడ నెక్స్ట్ లెవెల్లో యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది అర్థమవుతుంది. దాంతోపాటుగా ఇక్కడ ఏంటంటే నాగార్జున గారితో ఏంటబ్బాయి నీకు ధమాకు లేదా, నువ్వేంటంతా నీ క్లాన్కి బయాస్డ్గా ఉన్నావు, ఏంటి శాడిస్ట్ లాగా ఉన్నావు, సైకోవా నువ్వేమైనా, సైకోలాగా మాట్లాడుతున్నావు, అసలు నువ్వు ఆటే ఆడలేదు, నువ్వు అసలు మనిషివే కాదు, బుద్ధి ఉందా నీకు ఏదైనా, గాజులు దొరుకుపోయావు, ఇలాంటి మాటని క్యాజువల్గా కంటిన్యూగా వదిలి ఇవన్నీ నీకు జోకులే, నేను చేసింది జోక్ అబ్బా సీరియస్గా అనుకున్నావు, నేను మాట్లాడేటివన్నీ జోక్ చేశాను నీ మీద అని ఇలాంటి డైరెక్షన్లో అడగబోతున్నారు నాగార్జున గారు అనేది ఇన్ఫర్మేషన్. ఇట్లా అడిగి అంటే నేను ఇప్పుడు అన్నయ్యన్ని సీరియస్ వార్నింగ్లా అనిపించినాయా, లేదంటే తిట్లలాగా అనిపించినాయా, లేదంటే జోకులాగా అనిపించినాయా, జోకులే కనిపించినాయి అని చెప్పి అడగబోతున్నారు నాగార్జున గారు. అడిగి ఇవి జోకులు కాదు, చాలా సీరియస్ థింగ్స్. ఒక మనిషిని లేదంటే ఒక సంస్థని, ఒక వ్యక్తిని, ఒక మెయిన్ పర్సన్ని నువ్వు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి అవి జోకులుగా అని అంటే, ఇప్పుడు నిన్ను నిలబెట్టి నిన్ను మాట్లాడి ఇవి జోకులు అంటే నీకు జోకులు అయితే అని చెప్పి అడగబోతున్నారు అనేది ఇన్ఫర్మేషన్. ఇదే ప్యాటర్న్లో అడుగుతారు అనేది ఒక చిన్న అది వదిలే, అదే జరుగుతుంది 99.99%. ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. అండ్ నెక్స్ట్ విష్ణుప్రియకి కూడా గట్టి క్లాస్ పడబోతుంది. విష్ణుప్రియ ఒక మనిషిని నువ్వు కావాల్సుకుని టార్గెట్ చేసి పగబట్టి నువ్వు సీత కలిసి అట్లా నెట్టడం అది కరెక్టా? టాస్క్ ఆడుతున్నావా, నువ్వు పగబట్టుకొని ఇట్లాంటివన్నీ డీల్ చేస్తున్నావా, ఏది గిల్లడం రక్కడం, ఆ చేయి చూపియమ్మా అని చెప్పి ప్రేరణ నీ చేయి మీద ఉన్న ఆ మార్క్స్ చూపియమ్మా అని చెప్పి చేతికి ఉన్న మార్క్స్ చూపించి అడగడానికి ప్రయత్నం ఉంది, చేస్తారు. యాక్చువల్గా ఆ మార్క్స్ ఒకవేళ ఈ 2 రోజులలో కొంచెం తగ్గిపోతే కనబడకుండా ఉంటే కనుక అడగరు, లేదా మార్క్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇది అడిగి ఈ ఫుటేజ్ని మనకి టెలికాస్ట్ చేస్తారు. ఆ మార్క్స్ చూపించి ఇంత దారుణంగా చేయడానికి నీకేం హక్కు ఉంది? ఆట ఆడు, నువ్వు ఆడకుండా ఉన్నా పర్లేదు, కానీ ఆడినప్పుడు అవతల వాళ్ళు హట్ అయ్యేలాగా ఫిజికల్గా డ్యామేజ్ చేయడం, అలాగే కొట్టడం ఇలాంటివి లేవు. బిగ్ బాస్ హౌస్లో ఇదంతా నిషేధం. ఇలా చేసినందుకు నీకు ఎల్లో కార్డు ఇస్తున్నా అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ విష్ణుప్రియకి ఎల్లో కార్డు ఇస్తే పృథ్వీకి ఏ కార్డు ఇస్తారని కదా పరిచయం. ఎస్, దాని గురించి కూడా మాట్లాడదాం. పృథ్వీకి డైరెక్ట్గా రెడ్ కార్డు ఇచ్చి ఇంటికి పంపించేయచ్చు. అంత దారుణమైన కంటెస్టెంట్ లైక్ నెవర్ బిఫోర్. అంటే ఇన్ని సీజన్లల్లో ఎప్పుడు జరగనంత దారుణంగా బిహేవ్ చేసింది ఖచ్చితంగా నిఖిల్, అట్లనే పృథ్వీ. అందులో పృథ్వీ టూ మచ్ ఆఫ్ ఆరగెన్స్, నిఖిల్ టూ మచ్ ఆఫ్ రూడ్ రఫ్ డీలింగ్ విత్ కంటెస్టెంట్స్. అంటే మనుషులతోటి డీల్ చేసే విధానం ఎట్లుందంటే మరమరాలతో డీల్ చేసినట్టు ఉన్నట్టు. మరమరాలకి ఇట్లాంటి ఎగిరిపోతాయి కదా, గట్లా మనుషులు కూడా ఇట్లాంటి ఎగిరేస్తున్నట్టు, గట్లా డీల్ చేయొద్దు అనేది దాని గురించి గట్టి వార్నింగ్ వస్తుంది. కానీ సరే, ఫస్ట్ విష్ణు గురించి మాట్లాడదాం. నాతో పెట్టుకుంటే ఇట్నే ఉంటుందని ఎట్లా అన్నావు నువ్వు? క్యారెక్టర్ లెస్ అని దాన్ని అన్నది కరెక్టే. నువ్వేమన్నావు ఇంకా నాతో పెట్టుకుంటే ఇట్నే ఉంటుంది అనడం ఏంటి? నువ్వేమైనా ప్రతివ్రత శిరోమణి అన్నావు, ఇంకా చాలా మాటలు వదిలినావు. అవన్నీ మాటలు వదిలితేనే కదా క్యారెక్టర్ లెస్ వచ్చింది. అంటే మన క్యారెక్టర్ని చూపించేది వర్డ్సే, మన చేష్టలే, మన పనులు, మన మాటలు, మన చేష్టలు. ఇవి నువ్వు కరెక్ట్గా చేయకపోతే ఆటోమేటిక్గా అవతల దగ్గర నుంచి ఇలాంటి మాటలు వస్తాయి. నువ్వు కరెక్ట్గా ఉంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటారని విష్ణుప్రియకు గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ పడబోతుంది. విష్ణుప్రియ నువ్వు ఇన్నోసెంట్గా కనబడే పెద్ద ఇన్నోసెంట్ కాని పరిస్థితి అని గట్టిగా వార్నింగ్ ఇవ్వబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఇవాళ ఆదిత్య ఓం గారికి మంచి బూస్టింగ్ అనుకోవాలి. ఈ ఎపిసోడ్ ఆదిత్య ఓం గారికి మంచి పాజిటివ్ ఎపిసోడ్ అవుతుంది. ఆదిత్య ఓం గారికి మెచ్చుకుంటూ అభయ్ని తిట్టేటప్పుడే ఒక మీకంటే సీనియర్, అంటే ఇప్పుడు ఏజ్ గురించి మాట్లాడనుకో నాగార్జున గారు, అంటే మీకంటే పెద్ద ఆయనే అక్కడ ఆట ఆడడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ 2 అమ్మాయిలు అంత ఫైట్ చేస్తుంటే చేతుకి గాజులు దొడుకొని కూర్చున్నట్టుగా కూర్చున్నావు. అంటే ఇది కూడా అన్నాడు, అబ్బా గాజులు దొడుకుని అన్నాడు, దానికి బదులు వేరే పదం రాస్తారు వాళ్ళు. మనం ఈ ఇన్పుట్ ఇచ్చినంత మాత్రాన ఇదే అక్కడి నుంచి వస్తుంది అని చెప్పలేం, కానీ అక్కడి నుంచి వేరే పదం వస్తుంది ఖచ్చితంగా. అంటే గుడ్లు పెట్టే కోడి పొదగడానికి కూర్చున్నప్పుడు ఆ గుడ్లని పొదగడానికి కూర్చున్నట్టు కూర్చున్నావు. ఈ మాట కూడా చీపర్లే అక్కడ చీప్గా చేసినట్టే నువ్వు చీపురు అమ్ముతున్నావా? ఇంట్లోనే అన్నట్టున్నది అయ్యా. అక్కడెక్కడ కింద 2 ఫ్లోర్ల మీదకి వినబడుతుంది, ఎంత ఆవాజ్ వస్తుంది చూడురి. నువ్వు అభయ్ నీతో మాట్లాడి వేస్ట్, అభయ్తో అనేటప్పుడు నీతో మాట్లాడి వేస్ట్ అనే ఒక పదం రాబోతుంది అనేది ఇన్ఫర్మేషన్. అండ్ ఆదిత్య ఓం గారిని బాగా కష్టపడ్డావు, చాలా బాగా ఆడినావు, చాలా ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేసినావు, ఇద్దరు గొడవ పడుతుంటే మధ్యలో ఆపడానికి ప్రయత్నం చేసినావు అనే టాపిక్ మాట్లాడిన తర్వాత ఇక్కడే పృథ్వీని లేపి, పృథ్వీ నీకంటే వయసులో పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలని నీకు తెలియదా? అక్క నువ్వు అక్కని దండం పెడతా చీపుర్లు
ఓకే. అయితే విష్ణు చాలా బాగా ఆడినావు, చాలా బాగా ట్రై చేసినావు, చాలా బాగా కష్టపడ్డావు అనే పాయింట్ మీకు చెప్పి అండ్ షోల్డర్కి ఏమైనా దెబ్బ తాకిందా అని ఒక చిన్న మాట అడిగేసి అక్కడ క్లోజ్ చేస్తారు. ఆదిత్యం గారికి అంతకంటే ఎక్కువ ఎలివేషన్ అయితే ఇయ్యరు, ఎందుకంటే అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్గా మనకు కనబడతలేడు కాబట్టి. ఆ తర్వాత అభయ్ తోటి మాట్లాడేసిన తర్వాత ధమాకు గిమాకు అయిపోయింది. నిఖిల్ తోటి మాట్లాడతాడు. యాక్చువల్ నిఖిల్కి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి చెప్పనా, ప్రతిసారి నిఖిల్ వారం అంతా ఇట్లా అయినా వారం ఎండింగ్కి వచ్చేసరికి 2 టాస్కులు గెలిచేసి చీఫ్ అయిపోతాడు. సచ్చినట్టుగా మెచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది తప్ప సచ్చినట్టుగా ఏం అనలేం. అరే బాగానే ఆడింది కదా అన్న ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే ఏదో ఒకటి సాధించేస్తాడు ఆ టైంకి. లాస్ట్కి వచ్చేసరికి అరే మంచి ప్లేయర్ రా నిఖిల్ అనే పాయింట్కి వస్తాడు. సో ఇప్పుడు మళ్ళీ చీఫ్ అయింది కాబట్టి ఇంకా పెద్దగా అనడానికి ఏం లేదని నాకు అనిపిస్తుంది. అన్నా కానీ కొంచెం జస్ట్ లైట్గా అంటే నిఖిల్ బాగా ఆడాలబ్బా, నువ్వు ఒకటే కాడ ఆగిపోతున్నావు, కొంతమంది వల్ల నువ్వు అక్కడ ఆగిపోతున్నావు అనే పాయింట్ మాట్లాడవచ్చు, కానీ అంతకుమించి ఏం లేదు. అంటే గింటే ఏమంటాడంటే ఏంటబ్బా నువ్వేమన్నా శుద్ధపూసవా అంటున్నా. సార్ అదేంటి సార్ శుద్ధపూస, వాట్ ఈస్ శుద్ధపూస అంటాడు ఆయన, ఎందుకంటే తెలియదు కాబట్టి. కాదు నువ్వు అమ్మ సోనియా తిన్నవారా అని అడగాలి కదా, ఎందుకు అడగలేదు నువ్వు? అమ్మ సోనియా నేను అడుగుతున్నాను, బాధపడకు, తిన్నావారా? ఏం తింటావు చెప్పు, నీకేంటి ఫ్రైడ్ రైస్ కావాలా? అసలు ఈ వారం అంతా గుడ్డు చుట్టే తిరిగింది కదా అని అడిగేస్తుంట. యాక్చువల్లీ శనివారం నాడు మొదలైంది గుడ్ల పంచాయతీ. 5 గుడ్లలో 2 గుడ్లు ఆమ్లెట్లు వేసుకొని తిన్నా. ఆదివారం నాడు ఆ ఆమ్లెట్ వేసుకొని తిన్న విష్ణుప్రియ మీద కోపం వచ్చిన ప్రేరణ గుడ్ల పంచాయతీ మీదకి వెళ్ళి నామినేట్ చేయడం ఏంది, ఆ తర్వాత ఈ గుడ్ల టాస్క్ వచ్చుడు ఏంది, కట్ చేస్తే గుడ్ల మీద ఫైట్ జరుగుడేంది. ఆఖరికి వస్తే మళ్ళా ఈ వారం ఎండింగ్లో వచ్చేసరికి సోనియా అండ్ నిఖిల్ మధ్యలో జరిగిన పంచాయతీలో ఎగ్ ఫ్రైడ్ రైసే ఉంది కామన్గా. గుడ్డు ఫ్రై భోజనం తిన్న నిఖిల్ గుడ్డు ఫ్రై భోజనం తినలేదా అని, నువ్వు తినవా అని అడగలేదు సోనియాని. టోటల్గా ఈ వారం అంతా కూడా గుడ్డు లేదన్నట్టు. అదే ఆ తర్వాత నిఖిల్ని టాస్క్లో అదరగొడుతున్నావు, కానీ అదరగొట్టడంతో పాటు అవతల వాళ్ళని బెదరగొడుతున్నావు. ఇలా చేసేటప్పుడు ఏదైనా టాస్క్ ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవతల వ్యక్తులు మనంత బలవంతుల లేదా వయసులో పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ లీన్ పర్సనాలిటీగా అమ్మాయిలా అబ్బాయిలా ఇది కూడా చూడాల్సి ఉంటుంది. వాళ్ళని ఇసిరేసేటప్పుడు వాళ్ళకి ఏదైనా ఇంజురీ అయితే నువ్వన్నమాటే మనం ఆర్టిస్టులం, తలకాయకి ఏదైనా దెబ్బ తాకితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నువ్వు చేసిన పనుల వల్ల వాళ్ళకి ఏదైనా ఇంజురీ అవుతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అక్కడ మణికంట కింద పడిపోయి గిలగిల కొట్టుకుంటుంటే నువ్వు వచ్చి ఎక్స్ తీసుకుంటున్నావే, ఇది కరెక్టా? ఇట్లాంటివన్నీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కొంత లిమిట్ అనేది ఉంటుంది, లిమిట్లెస్లో కూడా లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ఏంది అనేది ఆలోచించి ఆడాలి. టూ మచ్ రూడ్గా ఆడినవు అని. అండ్ సోనియాకి ప్రొటెక్షన్గా భలే ఉంటున్నారబ్బా మీరు. సోనియా నిన్ను కాపాడడానికి ఉన్న 2 బాడీ గార్డ్స్ పేరేంటి అని సోనియాని అడగచ్చు. ఆ బాడీ గార్డ్స్ అని చెప్పి నిఖిల్ని పృథ్వీని నిలబెట్టచ్చు. సోనియా మీద ఈగ కూడా వాళ్ళని వీళ్ళిద్దరు మామూలుగా కాదు, నవీల్ని ఎందుకయ్యా భయపెట్టారు మీరిద్దరు కలిసి అని చెప్పి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత మన సోనియాని నిలబెట్టి మాట్లాడితే సోనియా గురించి ఏంటంటే, సోనియా గురించి ఏముందబ్బా చెప్పురి, నా వర్డ్స్లో చెప్పాలంటే పులి స్టాప్ తురానాం. ఓకే పక్కన పెట్టండి. సోనియా బాగా ఆడావు, ఈ నత్తలాగా చేసిన దాంట్లో బాగా ఆడావు, ఓకే కంగ్రాచులేషన్స్. ఎందుకమ్మా నిన్ను ఎవరేమన్నారు, ఫ్యామిలీస్ గురించి ఎవరు మాట్లాడారు, యష్మి చెప్పు అని చెప్పి యష్మి అండ్ సోనియా ఫ్యామిలీ డిస్కషన్స్ ఉన్నాయి కదా, అండ్ పర్సనల్గా టార్గెట్ చేసింది ఎవరు, ఇట్లాంటి ఏమైనా అడిగితే అడగచ్చు. అది కూడా పెద్దగా అడగకపోవచ్చు, ఇంకా కనబడతలేవు మంచిగా ఆడాలి అని అట్లాంటిది జస్ట్ ఎంకరేజింగ్ ఏదో 4 మాటలు చెప్పి క్లోజ్ చేస్తారు. ఎందుకంటే సోనియా నుంచి బాగా ఫైట్ ఏం రాలేదు, వచ్చిన ఫైట్ కూడా బిస్కెటే ఉంది. అది కూడా ఏంటి నువ్వు నీ చిన్నోన్ని పెద్దోన్ని కనీసం కంట్రోల్లో పెట్టవా? కొంతమంది ఫీల్ అవుతున్నారు, ఎందుకు మీ చిన్నోన్ని పెద్దోన్ని టాస్క్లో రూడ్గా బిహేవ్ చేస్తుంటే ఆపలేదు ఎందుకు, ఇట్లాంటివి ఏమైనా అడిగితే అడగచ్చు అంతే. అంతకు మించి గేమ్స్ అని అడగడానికి ఏం లేదు. నాగమణి గంటకి మాత్రం ఏదో మిస్ అవుతున్నావు అబ్బా నువ్వేంది, నీకేదో నీ బాడీ ఏదో కోరుకుంటుంది. ఇవి అడగట్లే కానీ చెప్తున్నా, జస్ట్ అడగడానికి ఏముందంటే దొరికిన వాళ్ళని దొరికినట్టుగా దొరకబట్టుకుని హగ్గించుకుంటున్నావు చూడు, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అండ్ సోనియా నువ్వు మాత్రం దొరికినట్టుగా హగ్గుతో పాటు ఇంకా కావాల్సిన అన్నీ ఇస్తున్నావు చూడు, ఇది అమ్మాయిలైనా అబ్బాయిలైనా సామాజిక న్యాయం చేస్తున్నావు నువ్వు. ఇవి అడగని ఊరికే చెప్తున్నాను నేను. ఫైట్ బాగా చేసినావు, నాగమణి కంటే చాలా కష్టపడ్డావు, ఏంటి కింద పడ్డప్పుడు ఏదో అడిగావు, అసలు ఎందుకు ఈ షో అసలు ఈ క్వశ్చన్ అడగాలి. నా హైలైట్ క్వశ్చన్ ఏంటంటే నాగమణి కంటని నీ పెళ్ళాం బిడ్డలతో మీ పెళ్ళాం బిడ్డలతో మా షోకి సంబంధం ఏముంది, ఇది గెలిస్తే మీ పెళ్ళాం బిడ్డలు నీ దగ్గరికి ఎందుకు వస్తారు చెప్పవయ్యా, మాకు అర్థం కావట్లేదు అయ్యా. 100 మార్క్స్ క్వశ్చన్ ఇది, 2 మార్కులు 5 మార్కులు 100 మార్క్స్ క్వశ్చన్ ఇది, ఏంది చెప్పు, దీనికి ఆన్సర్ చెప్పు. వాట్ ఈజ్ హ్యాపెండ్, ఏం జరుగుతుంది ఒకవేళ బిగ్ బాస్ నువ్వు గెలిచినావు అనుకుందాం, నీ వైఫ్ అండ్ కిడ్ ఎట్లా వస్తారు నీ దగ్గరికి, అసలు దానికి లింక్ ఏమున్నది? మాది బిగ్ బాస్ షోనా బతుకు జట్కా బండి, నీ పెళ్ళాం బిడ్డల్ని నీ దగ్గర కలపడానికి అనాలే.
అనరు, ఊరికే చెప్తాను ఇవి. సోనియా సోనియా నిలబెట్టినప్పుడు ఒకటి అడగబోతున్నారు, సంచాలక్గా నువ్వు సంచాలక్గా రైట్గా చేసావా, సంచాలక్గా నవీల్ బాగా చేయలేదని చెప్పావా, నువ్వు బాగా చేసినావా, ఏం చేసినావు చెప్పు, ఆరెంజ్ బెలూన్స్ మాత్రమే లోపలికి జరిపినావు అనే టాపిక్ మీదకి వెళ్ళి తీసి సోనియాకి పాజిటివ్ చేయడానికి ఆరెంజ్తో పాటు పర్పుల్ బెలూన్స్ని కూడా లోపలికి నూకిన 1-2 క్లిప్స్ ఉంటాయి కదా, అవి వేస్తారన్నట్టు. అవి వేసి సోనియా నువ్వు సూపర్గానే సంచాలక్గా చేసినావు, సంచాలక్గా మిస్టేక్ చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తారు బిగ్ బాస్. ఎందుకు అంటే సోనియా కావాలి, వాళ్ళకి కావాలి సోనియా, రావాలి సోనియా. యష్మి ఫైట్ బాగా చేసినావు అమ్మ, చాలా కష్టపడ్డావు, బాగా ఆడినావు. మీ క్లాన్లో ప్రేరణ ఆయన నువ్వు చాలా బాగా ఆడినావు అని మెచ్చుకుంటారు. అంతకుమించి పెద్దగా ఏం లేదు, ఎందుకంటే అంతకుమించిన గొడవలు ఏం పెట్టుకోలేదు. అండ్ ఒక మేజర్ థింగ్ ఒకటి ఉంది, నాగమణికంట నీతో మాట్లాడాలే. ఒక అమ్మాయి నువ్వు పట్టుకున్నప్పుడు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అనేది అర్థం చేసుకోకపోతే ఎందుకు ఇంకా అని ఒక టాపిక్ తీయచ్చు. నువ్వు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినావా అని అడగవచ్చు. ఆ టాపిక్ మీదకి డిస్కషన్ జరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. నాగమణికంటకి సాఫ్ట్గా గట్టిగా క్లాస్ ఉంటుంది, అంటే సాఫ్ట్గా ఉంటుంది కాకపోతే అది గట్టిగా ఉంటుంది. అంటే ఇది శుతిమెత్తని విషయం, అమ్మాయిలకు సంబంధించిన విషయం. ఎంతమంది అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు, దీని మీదకి వెళ్ళి అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది అని ఒక అమ్మాయి రచ్చ చేస్తే తమిళ బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్స్ని మధ్యలో ఎలిమినేట్ చేసి పారేసారు. అది జరిగినా ఆశ్చర్యపోకర్లేదు, ఎందుకంటే ఈ సీజన్లో ఎలా ఎలిమినేట్ చేస్తారో ఎవరు చెప్పలేము. నెక్స్ట్, ఎందుకంటే ఇప్పుడు మనకు వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయి, 5 వస్తారు, వీళ్ళందరూ ఎందుకు సంత తెలుగు వాళ్ళు వస్తారు అయ్యా, తెలుగు బిగ్ బాస్కి తెలుగు వాళ్ళు వస్తారు. ఇది ఒక సంబరానికి గురి చేసే సంభ్రమాశ్చర్యాలకు సంబంధించిన విషయం. అక్టోబర్ 5 నాడు 5 తెలుగు వాళ్ళు మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అవ్వబోతున్నారు. 4 పక్క 5వది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, వచ్చినాక చెప్తా. టోటల్గా 5 రాబోతున్నారు అనేది ఇన్ఫర్మేషన్. తెలుగు వాళ్ళు ఎందుకు అంటే ఆల్రెడీ చాలామంది కన్నడ వాళ్ళు, యూపీ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు అందరూ ఉన్నారు కదా, బెంగాల్ వాళ్ళు, ప్రపంచం మొత్తంలో ఇండియా మొత్తంలో నుంచి ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళు పిక్ చేసుకొని మరి ఇండియా వైడ్గా మన తెలుగు బిగ్ బాస్ టాప్ రేటింగ్లో ఉంది. 6 బిలియన్స్ వ్యూస్. ఎందుకు వస్తాయి, అన్ని భాషలను పెట్టుకున్న వాటి వస్తాయి. ఈసారి తెలుగు నుంచే వస్తాయి అన్నట్టు, ఎందుకంటే తెలుగు వాళ్ళు వస్తారు అన్నట్టు. పృథ్వీకి మాత్రం గట్టిగా తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనే టాపిక్ మీద క్లాస్ పీకబోతున్నాడు. రౌడీవా, నువ్వు డీల్ చేసిన విధానం రైటా, అవతల మనిషికి రెస్పెక్ట్ ఇవ్వవా, కనీసం ఆదిత్య ఓం గారికి వయసును చూసైనా రెస్పెక్ట్ ఇవ్వవా, వాడు వీడని మాట్లాడమేంది, మర్యాద లేదా, ఆడేటప్పుడు అవతల వాళ్ళకి ఏమైనా హట్ అయిద్దని చూసేది లేదా, ఊపిరి ఆడట్లేదన్నా ఇడిచిపెట్టవా, ఇట్లాంటి టాపిక్ల మీద పృథ్వీకి గట్టి క్లాస్ పడబోతుంది. సారీ. ఆయన ఆ తర్వాత నబీల్కి బెస్ట్ సంచాలక్, చాలా బాగా చేసినావు సంచాలక్గా బయాస్గా ఉన్నావు అని సోనియా అన్నప్పుడు నువ్వు మాట్లాడుతుంటే పక్క నుండి చాలామంది వచ్చారు, నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, ఇట్లాంటి ఏమైనా అడిగి చాలా బాగా సంచాలక్గా చేసినావు, ఈ వారం బాగా ఆడినావు, ఇంకా బాగా ఆడితే బాగుంటుంది. నబీల్ చాలా బాగా ఆడాలి, నీ దగ్గర చాలా పవర్ ఉంది, ఆ పవర్ని మొత్తం బయటకు తీసుకురా. ఓకే. ఆ తర్వాత నైనిక గురించి మాట్లాడితే, నైనిక టాపిక్ వచ్చేసరికి ప్రతి దానిలో నువ్వు ట్రైనర్ అవుతున్నావు, కానీ ప్రతి దానిలో నువ్వు గేమర్ అవుతావు. నువ్వు చాలా బాగా ఆడుతావని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నువ్వు నీ మీద ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్కి నువ్వు రావట్లేదు, ఇంకా బాగా ఆడాలి, టాస్క్లో పర్ఫార్మెన్స్ గట్టి ఇవ్వాలి, ఇట్లాంటి పాజిటివ్గా ఇన్పుట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అంతకుమించి నైనిక గురించి ఈ వారం మాట్లాడడానికి పెద్ద టాపిక్లు ఏం లేవు. సో ఇవే నాగార్జున గారు మాట్లాడేటి మ్యాక్సిమం ఇవే ఉంటాయి, 99.99%. ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా మాట్లాడేది ఉంటే మాట్లాడిర్రు అనేది తెలిస్తే కనుక నేను నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ నేను చెప్పినవే కాకుండా ఇంకా ఏమైనా అడిగితే బాగుంటుందని మీకు అనిపిస్తుందా చెప్పండి. ఇట్లా చిన్న ఉంటాయి చూడరు, మైన్యూటీ మనం మర్చిపోతాం, అట్లాంటివి ఏమైనా ఉంటే కింద కామెంట్లో చెప్పుర్రి. నేను మళ్ళీ వీటిని ఎవరికి చేర్చాలో వాళ్ళకి చేర్చే ప్రయత్నం చేస్తాను. మీరు ఏమైనా క్వశ్చన్స్ పెడితే ఇవాళ ఎపిసోడ్లో కాకపోయినా రేపటి ఎపిసోడ్లో అడుగుతారు అన్నట్టు, అది మ్యాటర్. స్వాతి పికిల్స్లో ఆర్డర్ పెట్టిన వాళ్ళకి అద్భుతమైన టేస్టీ పికిల్స్ ఆల్రెడీ చాలా మందికి రీచ్ అయిపోయినాయి. దగ్గర ఇప్పటి వరకు 800 మందికి మన స్వాతి పికిల్స్ ద్వారా పికిల్స్ కానీ, స్వీట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ లడ్డు కానీ, ఫ్లెక్స్ సీడ్స్ పౌడర్ కానీ, ఇట్లాంటివి కారపొడి కూడా రీచ్ అయింది. US, UK, ఇటు ఇండియాలో అన్ని జమ్మూ కాశ్మీర్కి కూడా మనం చేసినాం షిప్పింగ్. సో రకరకాల ప్లేసెస్కి వెళ్ళి అందరి నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. 99% పాజిటివ్ ఫీడ్బ్యాక్తో దూసుకుపోతున్నాం. అంతా కూడా మనోళ్ళే, మన ఫ్యామిలీయే. మీకు తగ్గట్టుగా మీడియం స్పైస్ తోటి కమ్మగా ఉండేటట్టుగా మనం పికిల్స్ ప్రిపేర్ చేస్తున్నాం. ఏ ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా లేకుండా ముందుకు దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. రోజు ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఆ కొత్త ఎక్స్పీరియన్స్ని, కొత్త చిన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. చాలా కమ్మటి రుచితో కమ్మగా మీకు అందించడానికి మేము రెడీగా ఉన్నాం. స్వాతి పికిల్స్, ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్. ఇప్పుడే మనం రాజస్థాన్కి వచ్చాం. రాజస్థాన్లో చేపల చెరువులు, రొయ్యల చెరువులు చాలా ఫేమస్.
మనం రొయ్యలు ఒక 10 కేజీలు పికిల్ ఆర్డర్ వచ్చింది, అందుకే మనం ఇక్కడ రొయ్యలు తీసుకుందామని వచ్చాము. ఎవడ్రా నీకు ఎడార్లు చేపలమ్మేది? ఆర్గానిక్ దేశీ వెరైటీ ఇక్కడే పెంచుతారు. ఈ వాటర్ కూడా మామూలు వాటర్ కాదు, ఇది దేశీ వెరైటీ ఆర్గానిక్ వాటర్. ఇది మనకి హిమాలయాల నుంచి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ పోస్తుంటారు. రాజస్థాన్ లో రొయ్యలు ఫేమస్, చార్మినార్ లో చేపలు ఫేమస్. ఇట్లాంటి ఫేక్ ముచ్చట్లు చెప్పేటోళ్ళం కాదు. మా కార్డు వచ్చిన తర్వాతనే ఫిష్ మార్కెట్ కి వెళ్ళి ఫ్రెష్ గా ఫిష్ అట్లనే ప్రాన్స్ తీసుకొని పచ్చడి పెడతాము. ప్యూర్ నేచురల్ ఇంగ్రీడియంట్స్ వాడతాము. స్వాతి పికిల్స్, ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. ఆహా ఏమి రుచి అనరామై మరచి